దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఐఐటి హైదరాబాద్ అనేది డ్రైవర్లెస్ బస్సును రూపొందించడం జరిగింది. ఫస్ట్ టైం మన భారతదేశంలో అండి డ్రైవర్లెస్ బస్సు, డ్రైవర్ చోదకుడు లేకుండానే బస్సును ఆవిష్కరించడం జరిగింది, రూపొందించడం జరిగింది. రూపొందించడమే కాకుండా ప్రయోగాత్మకంగా దీన్ని నడిపి చూపెట్టడం జరిగిందండి. ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. ఓకే, మరి ఆగస్టు 14న ఇది లాంచ్ చేయడం జరిగింది. డ్రైవర్లెస్ బస్ దేశంలోనే ఫస్ట్ బస్సుగా చెప్పుకోవచ్చు, డ్రైవర్లెస్ బస్సుగా చెప్పుకోవచ్చు. ఎవరు దీన్ని ఆవిష్కరించారు అంటే ఐఐటి హైదరాబాద్ అండి. మన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా చెప్పుకునే ఐఐటి హైదరాబాద్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నడిపించడం జరుగుతుంది. మొత్తం 2 రకాల బస్సులను వీరు తయారు చేశారు. మొదటగా దీన్ని 6 సీట్స్ అండి, అంటే పరిమితి ఎంత అంటే 6 సీట్ల బస్సు మరియు 14 సీట్స్ బస్సు అండి. ఇలా 2 రకాల బస్సులను తయారు చేయడం జరిగింది. మరి ఈ బస్సును మరి నగరంలో నడిపిస్తున్నారంటే లేదండి. దీని యొక్క ఐఐటి హైదరాబాద్ మెయిన్ గేట్ ఉంది కదా, మెయిన్ గేట్ నుండి క్యాంపస్ లోకి నడిపిస్తున్నారు. మరి దేని ఆధారంగా దీన్ని నడిపిస్తున్నారు అంటే ఏఐ బేస్డ్ బస్సుగా చెప్పుకోవచ్చు అండి. ఏఐ ఆధారిత బస్, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా, కృత్రిమ మేధ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. 14 సీట్ల బస్సు ఒకటి, 6 సీట్ల బస్సు ఒకటి రూపొందించారు. మరి ఏఐ బేస్డ్ బస్సుగా చెప్పుకోవచ్చు, ఏఐ టెక్నాలజీతో నడిచే బస్సుగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలక్ట్రిక్ బస్సుగా చెప్పుకుంటామండి. ఎలక్ట్రిక్ అంటే ఇంధనం గా దేన్ని వాడుతున్నారు అంటే ఎలక్ట్రిక్ ను వాడుతుండడం జరుగుతుంది. విద్యుత్ బస్సుగా చెప్పుకోవచ్చు. 2 రకాల బస్సులను రూపొందించారు. మరి ఇలాంటి టెక్నాలజీని అంటే డ్రైవర్లెస్ బస్సును మన భారతదేశంలో గతంలో వచ్చిందంటే లేదండి. అంటే ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి చాలా మంది శాస్త్రవేత్తలు పూనుకున్నారు. కానీ మొదటిసారిగా తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేసి దీన్ని నడిపించిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే ఐఐటి హైదరాబాద్ గా చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ డ్రైవర్లెస్ బస్సుగా చెప్పుకుంటాం. దీన్ని త్వరలోనే మన హైదరాబాద్ నగరంలో కూడా నడిపించనున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా దీన్ని తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ డ్రైవర్లెస్ బస్సు దీన్ని రూపొందించింది మనకు అడిగే అవకాశం ఇక్కడ ఉంటుందండి. ఎవరు దీన్ని రూపొందించారు అంటే ఐఐటి హైదరాబాద్ గా చెప్పుకోవచ్చు అండి.